నమస్కారం. ఎన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు సత్వర స్పందన ఉండాలి. ప్రజావాణిలో 40 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు. లక్ష్మీదేవికి లక్ష్మీ అలంకారంతో ప్రత్యేక పూజలు. గ్రామ గ్రామాన ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ ఆటలతో గల్లీ గల్లీలలో సంబరాలు. డబుల్ బెడ్రూమ్ పంపిణీ విషయంలో మరియు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని పలు రాజకీయ పార్టీల ఆందోళనలు. ఆర్మూర్ పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను జ్ఞాన సరస్వతి ఆలయంలో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి యొక్క మూలా నక్షత్రమైనటువంటి ఈ రోజున సరస్వతి దేవాలయం సరస్వతి గుట్ట ఆర్మనందు ప్రాతకాలం నుంచి అభిషేక కార్యక్రమాలు, అక్షరాభ్యాసాలతో మొదలుకొని సరస్వతి హోమం, దుర్గా హోమం నడుస్తున్నది. తదుపరి మహా అన్నప్రసవితన జరుగుతుంది. కావున సమస్త భక్తులందరూ విచ్చేసి ఇట్టి కార్య విజయవంతం చేస్తున్నందుకు గాను ఇలాగే ఎన్నవేళలు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి శుక్రవారం కూడా నిత్యం జరుగుతున్నటువంటి అభిషేక అక్షరాభ్యాసాలందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. చేయాలి. కర్మ చేస్తే మనకు ఫలితం వస్తుంది. కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మనట్టు ఎవరైతే సత్కర్మలు చేస్తారో వాళ్ళకు ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ అమ్మవారిని ఎవరైతే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శరన్నవరాత్రి పర్వకాల సమయం లోపల శరదృతులో వచ్చేటువంటి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి వీటికి శరన్నవరాత్రి ఉత్సవాలని పేరు వచ్చేసింది. ఈ ఉత్సవాల లోపల మహర్నవమి, విజయదశమి, దుర్గాష్టమి ఈ 3 రోజుల్లో అమ్మవారు ప్రాణారూపాలు చేస్తూ ఆ మధుకైటములైనటువంటి చిత్రమైనటువంటి రాక్షసులను చంపి మానవారిని సర్వ విధాలుగా ఆరోగ్యంగా ఉంచేటువంటి సందర్భం లోపల ఈ అమ్మవారి యొక్క పూజలు మనం చేస్తున్నాము. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సమాజ్ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి గల్లీలో గల భ్రమరాంబిక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు 40 లక్షల నగదుతో అమ్మవారిని అలంకరించారు. ఆర్మూర్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పిప్రి గల్లీలో గల భ్రమరాంబికా దేవి ఆధ్వర్యంలో అమ్మవారికి నేడు లక్ష్మీదేవి అవతారంలో భాగంగా 40 లక్షల నగదుతో అమ్మవారిని అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు ఉన్నారు. జై భవాని. మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం, ఇక్కడ పిప్రి గల్లీ. మేము మా యూత్ పేరు వచ్చేసి బ్రహ్మరాంబిక యూత్. గత 6 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 9 నవరాత్రులు 9 రకాలుగా పూజలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రోజు లక్ష్మీ అవతారం కాబట్టి మేము ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా 40 లక్షలు వేయడం జరిగింది. ఇవాళ మా గల్లీ వాసులు, మా యూత్ స్పాన్సర్లు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత అమౌంట్ వేయగలం. ప్రతిసారి లాస్ట్ ఇయర్ 18 లక్షలు వేసాం, దానికన్నా ముందు 7 లక్షలు వేసాం. ఈసారి వచ్చేసి సపోర్ట్ ఇంకా అవ్వడం వల్ల 40 లక్షలు వేయడం జరిగింది. అందరికీ ఇప్పటికి ఈ నవరాత్రుల తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై బాబు. నవరాత్రుల్లో
9 రోజులు 9 అవతారాలలో ఈ రోజు మహాలక్ష్మి అవతారం మేము 40 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. గల్లీవాసులు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మహాలక్ష్మి అవతారం రోజు మేము 40 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ సంవత్సరం 18 లక్షలు, అంతకుముందు సంవత్సరం 7 లక్షలు, అంతకుముందు సంవత్సరం 5 లక్షలతో అలంకరణ చేయడం జరిగింది. అనర్హులకు అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని, అర్హులందరినీ పక్కకు పెట్టారని సిపిఐఎంఎల్ మాస్ కమిటీ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి విషయం 81 మందికి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రస్తుతం కేటాయించకుండా మరొకరికి అనర్హులైన వారికి కేటాయించి ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఇచ్చిన ఇంటి పత్రాలను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింబాద్రి, నిఖిల్, పోషెట్టి, రాజమణి, రాజు, పద్మ, భోజమ్మ తదితరులున్నారు. అప్లై చేసినప్పుడు లిస్టులలో మా పేర్లు రావడం జరిగింది. మేము ఇండ్ల కోసం పోరాటం చేసినప్పుడు ఆ సందర్భంగా మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే కేసీఆర్ దగ్గర వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి ఇండ్లు కట్టిస్తలేరు, మాకు ఇండ్లు ఇస్తలేరు అని చెప్పేసి హైదరాబాద్ కు పోతే ఆడ మమ్మల్ని మధ్యదారులు ఆపేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టి కాదు మాకు ఖచ్చితంగా ఇండ్లు కావాల్సిందే అని చెప్పేసి మేము అక్కడ ఆందోళన వ్యక్తపరిస్తే సరే మీకు ఇండ్లు ఇస్తామని చెప్పారు. వచ్చినాక అట్లా 6 నెలలు చూసినాము, మొదలు పెట్టలేరు. ఇట్లా అయితే ఇండ్లు ఇస్తలేరు అని చెప్పేసి ఖాళీ స్థలంలల్లో మేము గుడిసెలు వేసుకుంటే అధికారులు ఏమన్నారు, మీకు ఇండ్లు కట్టిస్తాము, గుడిసెలు వీకే ఉండని అంటే సరే అని చెప్పేసి మేము అధికారుల మాటలను గౌరవించి గుడిసెలు తీసినాక ముగ్గు పోసి ఇండ్లు కట్టిరు. లిస్టులలో మా పేర్లు ఉన్న ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ లిస్టులలో మా పేర్లు ఉన్నది. ఇప్పుడు ఆగమేఘాల మీద మొన్న 26వ తారీఖు నాడు ఇండ్లు వంచినప్పుడు మేము అప్లికేషన్ పెట్టిన వాళ్ళ పేర్లది ఒక్కలది కూడా రాలేదు. వాళ్ళది వచ్చింది. అది అధికారుల ద్వారా వచ్చిందా, అది పలుకుబడితో వచ్చిందా మాకు తెలియదు. కానీ అసలుకే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది ఇండ్లు. మేము నాటి నుంచి నీటి దాకా తిరుగుతున్నాము, మాకైతే ఇండ్లు రాలేదు. మాకు న్యాయం జరగాల, మాకు ఇండ్లు కావాలా. ఇప్పుడు ఆ పంచిన ఇండ్లను కూడా ఆపేసి ఓళ్ళకు ఇండ్లు ఉన్నాయో ఓళ్ళకి ఇండ్లు లేదో నిజాలు తెలుసుకొని ఆ ఇండ్లు పంచాల. మరి ఆ దరఖాస్తులు పెట్టుకోని వాళ్ళకు కూడా ఈ రోజు అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచే దాంట్లో వాళ్ళను కూడా ఉంచారు. మరి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఎమ్మెల్యే గారా, అధికారులా, లేకపోతే ఇంకెవరు? దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పైన ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రుల్ని తప్పుతో పట్టించి వాళ్ళతో సంతకాలు పెట్టించి మేము హైదరాబాద్కి వెళ్ళే లిస్టు తీసుకొచ్చినాం, పంచుతున్నామని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్య. ఏది ఏమైనా మరొకసారి సర్వే జరిపి నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలి, ఇండ్లు లేని వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆదర్శనగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డిష్ ప్రకాష్ మాట్లాడుతూ ఆదర్శనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. కాలనీ వాసులంతా కలిసి పండుగలన్నీ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్యామ్, గోపి, కార్యదర్శులు శ్రావణ్, అరుణ్, కోశాధికారి బాలరాజు, కమిటీ సభ్యులు వినాయక్, నవజీవన్, సౌడ రవి, భూపేందర్, రాజు, శరత్చంద్ర, వేణు, చిన్న, మహిపాల్, అనిల్, రాజు, దత్తాద్రి, నర్సయ్య, నితిన్, సురేష్, శ్రీను తదితరులున్నారు. లాగానే ఈ సంవత్సరం కూడా మా ఆదర్శ్ నగర్ కాలనీలో
బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మా సోదరులైన ఆదర్శ నగరి కమిటీ, అభివృద్ధి కమిటీ సోదరులంతా మాకు సహకరిస్తారు. సో మేము ఈ పండగే కాదు ప్రతి పండుగను ఇదే విధంగా అందరం కలిసిమెలిసి జరుపుకుంటాం. ప్రొద్దున నుండి మహిళలందరూ పూలను సేకరించి బతుకమ్మ పేర్చడం జరుగుతుంది. సాయంత్రం అందరం ఆనందంతో ఈ విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరికీ ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మా కాలనీ వాళ్ళందరం కలిసి చూసారు ఎంత హడావిడిగా చేసుకుంటున్నామో. అందరం ఇంతే ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటాము. అన్ని పండుగలు ఇంతే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఇయర్కి మంచిగా అందరం ఇంకా జాయిన్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరిని మిస్ అవ్వకుండా యూనిటీ మెయింటైన్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలో సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీ మండపంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారి దయతో భక్తులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. కార్డియాలజిస్ట్ డే సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆశా హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వైద్యులు అజీజ్ మహమ్మద్ను కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకుడు, జాతీయ అవార్డు గ్రహీత తులసి పట్వారి కార్డియాలజిస్ట్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఆయన సన్మానించారు. ఆశా హాస్పిటల్ వైద్యులు అజీజ్ మహమ్మద్ను కలిసి పుష్పగుచ్చం అందించి ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ నేటి కాలంలో నిత్య జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రతి ఒక్కరూ తమ గుండెను భద్రంగా కాపాడుకోవడమే లక్ష్యంగా చేసుకోవాలని తెలిపారు. హాస్పిటల్లో డాక్టర్ అజీజ్ గారికి ప్రత్యేకంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో ఈ రోజులలో యువకుల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఈ గుండె సంబంధిత వ్యాధులతో కొంచెం బాధపడుతున్నారు కాబట్టి వారు డాక్టర్ గారు చిన్న సందేశాన్ని ప్రజలకు అందిస్తారు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు సార్. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యువకులకు, పెద్ద మనుషులకి అందరికీ గుండె సమస్యల మీద చిన్న అవగాహన గురించి చిన్న వీడియో చేస్తున్నాము. గుండె సమస్యలు తక్కువ చేయడానికి బీపీ, షుగర్, యాక్టివిటీ ఇవి మూడు మెయిన్. బీపీ ఉన్న పేషెంట్లను బీపీ బాగా కంట్రోల్ చేయటము, షుగర్ పేషెంట్లను షుగర్ మంచిగా కంట్రోల్ చేయటము, డైలీ 30 minutes ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, ఇట్లాంటి డైలీ 30 minutes, 20 to 30 minutes డైలీ యాక్టివిటీ చేసుకుంటూ సంవత్సరానికి 2 సంవత్సరాలకి గుండె పరీక్షలు చేసుకుంటే చాలామందికి గుండె సమస్యలు వచ్చే ముందే పసిగట్టవచ్చు. సమస్యలను చాలా మటుకు తక్కువ చేయవచ్చు. ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆలూరు మండలంలోని మిర్దపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొదటి సంవత్సరం దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల అధికంగా కురిసిన వర్షాల వల్ల మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయల పంటలు ఎన్నో నీట మునిగాయని చెప్పారు. నష్టపోయిన పంటకు ఎకరా 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన పంట వివరాలను పూర్తిగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం వెంటనే అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న, నాయకులు ఎల్లయ్య, సాయన్న, సాయిలు, శంకర్, ఓంకార్, గంగారాం, సాయిలు తదితరులున్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్మూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు, వరదల వల్ల మరి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది.
ఆ పంట మొత్తం కూడా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పటికే కురిసినటువంటి వర్షానికి మక్కలు మొత్తం కూడా నల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈరోజు వాటిని కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొత్తం మక్కల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అట్లాగే ఏదైతే మద్దతు ధర కల్పించాలని. దాంతోపాటుగా ఇప్పుడు వచ్చేటటువంటి వానాకాలం పంట కూడా వరికి సంబంధించి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో రైతులు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకి నష్టం కలగకుండా ఈరోజు ప్రభుత్వం ముందస్తుగా ప్యాడీకి సంబంధించి కొనుగోలు కేంద్రాలు పెంచి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని శివోహం యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయం నుండి జంబి హనుమాన్ ఆలయం వరకు దుర్గాదేవి విగ్రహాన్ని పల్లకి సేవ, పలు కాలనీల నుండి మహిళలు మంగళహారతులు, స్వాముల భజన ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అయితే ఈరోజు అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి శివోహం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి శోభయాత్ర తీయడం జరిగింది. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై భవాని. భీమ్గల్ పట్టణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ భక్తులకు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాకంబరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళీ మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్న మాస్తా మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్విని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రాతిపదం నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రి మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాలలో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి భక్తులకు అర్చకులు వివరించారు. పూజలందుకో గమ్మాయి భక్తుల పూజలందుకో శరణ్యే నారాయణి శ్రీ పూజలందుకో ఓంకారమందు పూచేటి పువ్వుల్లో వీచేటి గాలుల్లో నువ్వేలే దుర్గమ్మ అష్టాదశ శక్తిపీఠ. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు అందించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నెత్తిన బోనం ఎత్తుకుని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో దుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం కాలనీ వాసులు భక్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద పురోహితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన చేశారు. అనంతరం పురోహితులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 9 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు గ్రామస్తులు ఉన్నారు. సరస్వతి అలంకరణ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి సరస్వతి అలంకరణలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి. మాతల చేత ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు కూడా నిత్య హోమము ఇక్కడ నిర్వహించి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు సునీల్, శ్రీనివాస్, ముత్తెన్న, రవి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే తీరొక్క పువ్వులతో మహిళలు అందంగా తయారు చేసిన బతుకమ్మలకు బహుమతులు అందించి వారిని ప్రోత్సహించడం జరిగిందన్నారు. అందంగా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వసంతరెడ్డి, మహేష్, సాయిలు, స్వామి, ప్రసాద్, హరీష్, లక్ష్మి, గ్రామ మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు సత్వర స్పందన ఉండాలి. ప్రజావాణిలో 40 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు. లక్ష్మీదేవికి లక్ష్మీ అలంకారంతో ప్రత్యేక పూజలు. గ్రామ గ్రామాన ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ ఆటలతో గల్లీ గల్లీలలో సంబరాలు. డబుల్ బెడ్రూమ్ పంపిణీ విషయంలో మరియు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని పలు రాజకీయ పార్టీల ఆందోళనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.